ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా విజయవాడ హాస్పిటల్లో తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైనట్లుగా సమాచారం. తాజా కరోనా కేసులపై ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది? ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, కేసులు పెరుగుతూ ఉన్నాయి. పలు జిల్లాల్లో కేసుల పెరుగుదలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జిల్లాలో ఆరోగ్య శాఖ అధికారులకి దానికి తగిన సిద్ధంగా ఉండేందుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈరోజు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక పేషెంట్ జాయిన్ అయ్యారు. ఏదైతే 15 ఏళ్ల బాలిక, తిరువూరుకు చెందినటువంటి బాలిక కోవిడ్ లక్షణాలతో గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోవిడ్ సోకినట్లుగా అధికారులు కూడా నిర్ధారించారు. ఆమెకి అక్కడ అవసరమైనటువంటి వైద్య చికిత్సను అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటూ అధికారులు చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక పేషెంట్ కోవిడ్ ఏదైతే ఐసోలేషన్ రూమ్ లో ఉంచి ఆమెకి దానికి తగిన విధంగానే పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ సేకరిస్తూ ఉన్నారు. నిదానంగా ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి. పలు జిల్లాల్లో దానికి సంబంధించినటువంటి కేసులు నమోదవటం, ఇప్పటికే కొన్ని మరణాలు కూడా సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. దానికి తగిన విధంగా సిద్ధంగా ఉండాలి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కోవిడ్ పేషెంట్ కి సేవలు అందించేందుకు ఐసోలేషన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా ఐసీయూ బెడ్స్ కానీ అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా కోవిడ్ పేషెంట్ల కోసం సహాయ సహకారం అధికార యంత్రాంగంతో కూడా పనిచేయాలంటూ కూడా ఆదేశాలు అందజేయడం జరిగింది. దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి అనుమానితులు ఉంటే వాళ్ళకి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించేందుకు కూడా అవసరమైనటువంటి కిట్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినారు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మిగతా జిల్లాల కడప, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి కూడా కోవిడ్ పేషెంట్లు అక్కడ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందిస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో తాజాగా ఈ కేసు నమోదవడం, ఇంకా అనుమానితులకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ నరేంద్ర.